నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ లోకల్ లీడర్ ఛానల్. యాక్చువల్లీ మనం స్థానిక ఎలక్షన్ లో భాగంగా వాస్తవానికి బీబీ నగర్ ప్రాంతంలో ఉన్నాం. వాస్తవానికి గ్రామంలో సర్పంచ్ అనే వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, ఎవరు నిలబడితే వాస్తవానికి గ్రామ వ్యవస్థ బాగుంటుంది, గ్రామంలో ఉన్న యువత కానీ అదేవిధంగా పెద్దలు కానీ ఎవరికి కానీ మేలు జరిగే అవకాశం ఉంటుంది. మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. గతంలో కూడా మనతో బీసీ నినాదంపై మాట్లాడారు. మరి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఏంటి సార్ అసలు స్థానిక ఎలక్షన్స్ వచ్చాయి. స్థానిక ఎలక్షన్స్ మీద మీరు ఎలాంటి వారు నిజంగా ఎన్నికల్లో పాల్గొంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే మీరు ఏం చెప్తారు ఈ విషయం? ఈ తాగుడు, ఈ ఓటుకు డబ్బులు తీసుకోవడము అనేది కాకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వ్యక్తులను ఎన్నుకోవాలనేది నేను కోరుతున్నా. నగర ప్రాంతం వాస్తవానికి గతంలో కంటే అధికంగా డబ్బులు ఖర్చు చేయడం అనేది ప్రధానంగా చూస్తున్నాం. నిజంగా అలాంటి సేవ చేసే కార్యక్రమాలను ఎన్నుకునే అవకాశం ఉందా? ప్రజలు నిజంగా వాళ్ళకి ఓటేయడానికి కొంచెం సముచితంగా ఉండట్లేదు కదా, ఆ విషయం మీరు ఇదేం చెప్తారు? ఒక్క బీబీ నగరే కాదు, మామూలు తండాలలో కూడా అధిక డబ్బు ఖర్చు చేస్తున్నారు. బీబీ నగర్లో కూడా ఓటర్లు పెరిగిర్రు, మండలి హెడ్ క్వార్టర్ అవుతుంది. ఏ సర్పంచ్ అయినా సరే తనకున్న ఆస్తులను ఇప్పుడు అఫిడవిట్లో చూపెట్టి తను సంపాదించిన మిగతా ఆస్తిని 5 ఏళ్లల్లా సరి అయిన ఏ వ్యాపారం, ఇప్పుడు ఏం వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాల కంటే సర్పంచ్ అయినాక మరి సేవ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యాపారాలు చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ సర్పంచ్ కాలంలో సంపాదించిన డబ్బును 100 రూపాయలు సంపాదిస్తే ఈ 5 ఏళ్ళు బతికిన తర్వాత 25% ఆయన కుంచుకొని 75% ప్రజలకే చెందేటట్టు, గ్రామానికి చెందేటట్టు అఫిడవిట్ రాసిచ్చి ఎన్నికలలో నిలబడాలి. అటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఉండరు. అప్పుడు అవినీతి జరగడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి లోకల్ బాడీ చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొన్ని గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఉన్నాయి. మీరు నిజంగా ప్రధాన సమస్యలు ఏంటి అని చెప్పేసి మీ దృష్టికి చెప్తే మీరు ఏమేమి చెప్పదలుచుకుంటారు? ఇక్కడ నుంచి ఏమున్నాయి మీ సమస్యలు? సరే, ఈ చెరువు నుంచి కానీ అట్లా ఇప్పుడు ఈ బోటింగ్ చేస్తా అని చెప్పి గతంలో ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాయి. బోటింగ్ తీసుకొస్తాము, దీని సుందరీకరణ తీసుకొస్తామని చెప్పేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు కానీ అదే విధంగా ఈ పెద్ద రోడ్డు విషయంలో కానీ ఈడికెళ్ళాడి కబ్జాలు పెట్టేది మొత్తం గ్రామ పంచాయతీ పట్టించుకోకుండా ట్రాఫిక్ జామ్ అవుతుంది, పెద్ద ఇబ్బంది అవుతుంది. గ్రామ యువ గారు కానీ డిఎల్పిఓ గారు కానీ ఎవరు, కలెక్టర్ కానీ ఎవరు పట్టించుకుంటారు. ఇక్కడ యాక్సిడెంట్ల ఆస్కారం చాలా ఉంది కాబట్టి ఈ రోడ్ సైడ్ ఉన్న దుకాణాలన్నీ తీసేస్తే రోడ్డు వెడల్పు అవుతుంది, మంచిగా ఉండే, ఇదివరకు బాగుండే. ఇప్పుడు మళ్ళా యథావిధిగా డబ్బాలు వేస్తారు. ఆ డబ్బాలు వేస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది గవర్నమెంట్ చూసుకొని దాన్ని క్లారిటీ ఇచ్చేసి క్లియర్ చేయాలి. అన్ని దుకాణాలను పెట్టుకొని ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని తక్షణమే తీసేయాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉండాలి. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే నిలబడుతున్నారో వీళ్ళు కాకుండా కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా పని చేయట్లేదు, వాళ్ళు కూడా పని చేయడానికి ముందుకు రావట్లేదు అని చెప్పి సమస్యల మీద చాలా మందికి అవగాహన లేకుండా కూడా రాజకీయాల్లో పాల్గొంటారు. వారి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళకు ఇంతవరకు వాళ్ళకి సమస్యల మీద పాల్గొంటే కదా వాళ్ళు ఎంతసేపు ఈ గ్రామానికి ఏం కావాలని కొట్లాడింది. ఏ పదవి లేకుండా ఎవరూ లేరు. ఏ గ్రామంలో అయినా, ఏ తాలూకా అయినా, ఏ జిల్లా అయినా వారికి అవసరమైన పనులను చేయించుకోవడానికి ఒక నాయకుడు ముందుండాలి. ఇక ఇప్పుడు ఈ అధికార పార్టీలా నేను గట్టిగా అడిగితే మంత్రి ఇస్తాడేమో, గట్టిగా అడగకపోతే ఊకోడేమో, ఎవరు వాళ్ళ దగ్గరికి 4 సార్లు పోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు వెనక ముందు అవుతారు. కనీసం తటస్థంగా వండుకుంటూ పోతేనన్నా బాగా. మాకు మా ఎమ్మెల్యే గారు మొన్న పార్కుకు పెట్టుమన్నాం. మా మిత్రులే అందరూ జర వెనక ముందు అయ్యారు. ఆఖరికి మేము కూడా 1, 2 అయితే 6 నెలలు అయినా కానీ మొన్న 5 లక్షలు మంజూరు చేసిన అని చెప్పిండు. అది అడగడానికే పోయిన. అట్లా అడగడం అనేది కింది స్థాయి ఉన్నప్పుడే, మనం యువకులం ఉన్నప్పుడే, రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గ్రామం కొరకు అవసరమైన సమస్యలను ప్రభుత్వ అధికారుల దగ్గరికి, ప్రతినిధుల దగ్గరికి తీసుకుపోయే
పర్సన్స్. దాని సమస్యలను పరిష్కరించుకోవాలనే కోరికతోటి బలమైన కోరిక పదవి ఉన్నా లేకున్నా గ్రామాల కొరకు పాటుపడే విధానంలో ఈ యువకులంతా కూడా పనిచేయాలనేది నేను మనవి చేస్తున్నా. బీబీ నగర్ సమస్యలు, నిజంగా బీబీ నగర్ గురించి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల్లో కొన్ని సమస్యలు చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అసలు వాస్తవం ఏ సమస్యలైనా ఒక్కసారి పరిష్కారం కాదు. నిలబడే వ్యక్తి అఫిడవిట్ రాసియాలి, నాకున్న ఆస్తి ఇది, నేను నిజాయితీగా సంపాదించిన సొమ్మే, నాకు అక్రమంగా సంపాదించిన సొమ్ము నేను ప్రజలకు ఇస్తా అని చెప్పి రాసియాలి, తప్పులు చేయనని రాసియాలి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాస్తవానికి మీరు ఇచ్చిన సమాచారం కూడా వాస్తవం విలువైంది. మళ్ళా కలుస్తా నేను, మళ్ళీ వచ్చి మీతో మళ్ళీ మాట్లాడిస్తా. థ్యాంక్ యూ.